హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపింది. కేసీఆర్ ఏడాది కాలంగా మౌనంగా ఉన్నారు. ఆయన సైలెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు. పెద్దగా కదా, ఆల్మోస్ట్ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండానే గడిపారు ఈ ఏడాది కాలం, పార్లమెంట్ ఎన్నికల్లో క్యాంపెయిన్ మినహా. ఆ తర్వాత అసెంబ్లీకి కూడా ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చి వెళ్ళారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోయారు అంటూ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు వీళ్ళంతా మాట్లాడుతూ వస్తున్నారు. సో కేసీఆర్ వైపు నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఈరోజు కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. నేను కొడితే చాలా గట్టిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో ప్రజల్ని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇక మనం సైలెంట్గా కూర్చుంటే కాదు, ప్రత్యక్ష పోరాటాలు చేద్దాం. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తులం బంగారం ఇస్తామంటూ ప్రజల్ని మాయ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసుకుంది. ముస్లింలకు మాయ మాటలు చెప్పి ఓట్లేసుకుంది అంటూ ఆయన పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు చాలా రోజుల తర్వాత. కేసీఆర్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఆందోళన కాకుండా ఉత్సాహాన్ని ఇచ్చాయి. కేసీఆర్ మాట్లాడిన గంట కూడా గడవక ముందే ఆల్మోస్ట్ 60 మంది మంత్రులు స్పందించారు. దీనిపైన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. కేసీఆర్ బయట ఉండి ఫామ్ హౌస్లో ఉండి ప్రగల్భాలు పలకటం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీకి రండి అంటూ సవాల్ కూడా చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సో కేసీఆర్ ఒక్క ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారి హీట్ జనరేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ స్థాయిలో విరుచుకు పడతారు అనే దానికి సంబంధించిన చిన్న శాంపిల్ని ఈరోజు చూపించారు వాళ్ళ ప్రకటనల ద్వారా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పాడైపోయింది తెలంగాణలో, హైదరాబాద్లో అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన పైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ కారణంగానే, కేసీఆర్ వల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ స్థాయిలో ఎదురుదాడి చేసిన తర్వాత కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. కేసీఆర్ రియాక్షన్ బహుశా ఆయన అసెంబ్లీకి వస్తారా? కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది అసెంబ్లీకి రండి 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 అని. దమ్ముంటే అసెంబ్లీకి స్టేజ్ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వచ్చు కదా, కనీసం సలహాలు కూడా ఇవ్వకపోతే ఎలా అనే స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా మాట్లాడుతూ వచ్చారు. సో ఇక మనం ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిందేనని చెప్పిన కేసీఆర్ ఆ ప్రత్యక్ష పోరాటాలు బయట వీధుల్లో చేస్తారా, అసెంబ్లీలో కూడా చేస్తారా, అసెంబ్లీకి వెళ్తారా అనేది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. సో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవ్వడం, కేసీఆర్ మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతూ ఉండడం, కేసీఆర్ ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడడం, కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇలాంటి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన వార్తగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కేసీఆర్ని తిప్పికొట్టగలమనే ధీమాతో ఉంది. కేసీఆర్ని, ఆయన చేసిన తప్పుల్ని అసెంబ్లీ వేదికగా ఆయన ముందే తిప్పికొట్టాలనే ఆలోచనతో ఉంది. కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అంటూ గతంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తాజాగా 1000 రూపాయల నోటు ఎక్స్పైర్ అయిపోయింది, కేసీఆర్ కూడా అంతే అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. సో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ సమీప భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా జరిగే వాతావరణం తెలంగాణ రాజకీయాల్లో కనపడుతోంది.